కాంగ్రెస్ రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎందుకు? బీజేపీ లేదు అసలు లిస్టులో. మా దేశంలో ఉందేమో కానీ బీజేపీ, ఇక్కడ మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ శూన్యం. ఇక్కడ ఎవరు నాయకులు లేరు. ఆల్రెడీ ఆ నాయకులు ఎంపీగా ఉన్న నాయకులు ఎమ్మెల్యేలుగా పోసి ఓడిపోయారు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఓడిపోయే ఇది గ్యారంటీ. ఏదో ఒకళ్ళిద్దరు గెలవచ్చు, సంజయ్ లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు గెలిచే పరిస్థితులు లేరు. ఎంపీ అనేది ఎందుకంటే బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో పనికిరాని పార్టీగా, ఒక నాయకత్వం లేని పార్టీగా, ఒక దశ లేని నాయకత్వంగా ఉంది. బీజేపీ కాంగ్రెస్కు సహాయపడింది రాబోయే గత ఎన్నికల్లో. బండి సంజయ్ దింపడం ద్వారా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. బండి సంజయ్ బ్రహ్మాండంగా ఉన్నాడు, పార్టీని తీసుకెళ్తున్నాడని ప్రజలు అనుకుంటారంటే అతను దింపేసేసి బండి సంజయ్ దించేసేసి రేవంత్ రెడ్డి పెరగడానికి అవకాశం ఇచ్చారు. సో ఓట్లు కూడా బీఆర్ఎస్ ఓట్లను చీల్చారు వాళ్ళు. కాంగ్రెస్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహాయపడ్డారు తప్పితే బీజేపీ అంటూ ఒక వ్యక్తిత్వం, ఇండివిజువల్ క్యారెక్టర్ పోయింది. బీజేపీ హస్ లాస్ట్ ఇట్స్ క్యారెక్టర్స్. దానికి క్యారెక్టర్ లేదు, సిద్ధాంతాలు లేదు, తిలోదకాలు లేవు, నాయకత్వం లేదు, ఒక విధానం లేదు, ఒక దిశ లేదు, ఒక దశ లేదు. బ్రష్ పట్టిపోయిన పార్టీగా మన రాష్ట్రంలో ఉంది. కనుక దానికి కాంగ్రెస్ అది ఒకటే. ఇవాళ చూసాం కదా, ఇప్పుడు మీరు డిబేట్లో కూడా ఈ మధ్యకాలంలో ఎన్నికలను చూస్తున్నాం కదా. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్కి తోకగా తిరిగిన బీజేపీ ఇవాళ కాంగ్రెస్కి తోకగా తిరుగుతుంది, కాంగ్రెస్ని నెత్తిన పెట్టుకుని మాట్లాడుతుంది. సో వీళ్ళంతా డబాకూరు వ్యవహారం ప్రజలు అవన్నీ గుర్తిస్తున్నారు. ఫైట్ బిట్వీన్ తెలంగాణని నెత్తిన పెట్టుకున్న బీఆర్ఎస్కి, ఢిల్లీకి తొత్తులుగా మారుతున్న కాంగ్రెస్కి. ఇవాళ ఢిల్లీకి తొత్తులుగా మార్చేశారు పార్టీని. ఇప్పుడు ఉన్నది తెలంగాణ రాజ్యం కాదు, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ రాజ్యంగా. ఇది తెలంగాణ ఢిల్లీ బాదుషాల రాజ్యం. ఢిల్లీ రాజ్యం నడుస్తుంది, యూనియన్ టెరిటరీ నడుస్తున్నట్టు ఢిల్లీలో అక్కడ ఏమి మాట్లాడితే ఢిల్లీ యొక్క ఎఫెక్టు ఇక్కడ ఉంది. చూసాం కదా, మన ఆఖరికి శాఖలు నిర్ణయించడానికి కూడా మినిస్టర్లకి శాఖలు నిర్ణయించడానికి కూడా లిస్టు ఢిల్లీకి వెళ్ళాల్సింది. ఇక్కడ దోమ కొట్టినా ఢిల్లీకి వెళ్ళి గోక్కోవాల్సింది తప్పితే ఇక్కడ గోక్కోవటానికి లేదు. పార్టీని, రాష్ట్రాన్ని మళ్ళీ ఢిల్లీ దాసులు చేయడానికి బయలుదేరింది. సో ఇవాళ ఇది మళ్ళీ తెలంగాణ ఆత్మాభిమానానికిను ఢిల్లీ దాసులకి మధ్య జరిగే పోరాటమే అవుతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికలు. ఢిల్లీ దాసుల్ని, ఢిల్లీకి బాంఛన్ కాల్ముక్త ద్వారా అని మరి కాంగ్రెస్ని, బీజేపీని కలిసి కట్టి దీనిలో పారైపోతున్నారు, జనాలను చెత్తపుట్లో పారైపోతున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ కోసం నిలబడి, తెలంగాణ కోసం ప్రాణాలు, తెలంగాణ కోసం త్యాగం చేసిన దిశ తెలంగాణ, శ్వాస ధ్యాస తెలంగాణ అని ఉన్న బీఆర్ఎస్ని మళ్ళీ ప్రజలు ఘనంగా గెలిపించబోతున్నారు. బీఆర్ఎస్ ఇది తెలంగాణ పార్టీ, తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ గోస, తెలంగాణ సంస్కారం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలతో నిండిన పార్టీ. తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ కోసమే నిలబడుతుంది. కనుక తెలంగాణ గొంతు మూగపోకుండా ఢిల్లీలో ఘనంగా వినపడటానికి, గతంలో 9 ఏళ్ళుగా ఎలా వినపడిందో అలా ఘనంగా వినపడటానికి ప్రజలు మళ్ళీ అప్రమత్తం అవుతున్నారు. ప్రజలు ఒక తప్పు చేశాం, అయ్యో ఈ తెలంగాణను వదులుకుని ఢిల్లీ దాసులకు అప్పచెప్పేమని పొరపాటు అయిపోయిందని ఇప్పుడే నాలుగు కరుక్కుంటున్నారు. కనుక ఖచ్చితంగా ఇది ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్, తెలంగాణ వాదానికి, తెలంగాణ గళానికి, ఈ ఢిల్లీ దాసులకి, ఢిల్లీ పాదుషాల కాల్ముక్త ద్వారా అనే ఈ సన్నాసులకి మధ్య జరిగే పోరాటం. కనుక ఇది బీజేపీ అనేది ఊసులో లేదు.